హలో, వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ముందుగా మేము డిస్కషన్లో వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఇది దక్షిణాది ఉద్యమం కోసము, ముఖ్యంగా హైదరాబాదు కేంద్రంగా మనం ఏదైతే ఇప్పుడు ఈవెన్ ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ గురించి కూడా చర్చ చేస్తున్నాము. అన్నిటికీ సంబంధించి దక్షిణాది హైదరాబాద్ కేంద్రానికి కాబట్టి ఈ ఉద్యమానికి సంబంధించి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లో పోదాం. ప్రధానంగా ఇవాళ ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఆంధ్ర సినీ ఇండస్ట్రీ కలవబోతున్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. ఇవాళ ఆంధ్ర సినీ ఇండస్ట్రీ వైజాగ్ ఎందుకు తరలిపోకుండా ఇక్కడే ఉంటున్నది? కామన్ క్యాపిటల్ తర్వాత కూడా, కామన్ క్యాపిటల్ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉండే నైతిక అర్హత వాళ్ళకి లేదు. ఇవాళ నేను కొంతమంది వక్రీకరించినట్టుగా, మీడియాలో వక్రీకరించినట్టుగా నేను ఆంధ్రాలకు వ్యతిరేకం కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, హైదరాబాద్ను దేశ రెండవ రాజధానిగా చేయడానికి ఆంధ్ర వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా లేరు, వాళ్ళు సిద్ధంగా రాలేదు. నేను 2013లోనే కామన్ క్యాపిటల్ వద్దు, దీన్ని సెకండ్ క్యాపిటల్ చేయండి, తెలంగాణ రాష్ట్ర రాజధానిగాను దేశ రెండవ రాజధానిగాను చేయమని చెప్పేసి నేను చెప్పినప్పుడు ఏ ఒక్క ఆంధ్ర ఎంపీ దానికి సిద్ధంగా లేడు. మేము తెలంగాణను వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణ వద్దన్నారు. కానీ మరి సెకండ్ క్యాపిటల్ కన్నా సపోర్ట్ గట్టిగా చేశారంటే చేయలేదు, గట్టిగా అడగమంటే అడగలేదు. కాంగ్రెస్ను నిలదీయలేదు, ఉత్తరాది కాంగ్రెస్ పార్టీని నిలదీయలేదు. వాళ్ళు నిలదీసి మాకు ఈ డిమాండ్తోనైతే మేము ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోమని చెప్పేసి సీమాంధ్ర ఎంపీలు కానీ ఆనాడు సినిమా ఇండస్ట్రీ కానీ ఎందుకు బలంగా హైదరాబాద్ను కామన్ క్యాపిటల్ వద్దు సెకండ్ క్యాపిటల్ చేయమని చెప్పి అడగలేదు? మీరు అడిగి ఉంటే ఇవాళ మీకు ఈ దుస్థితి వచ్చేది కాదు, మిమ్మల్ని ఆంధ్రకు తరలిపోమని చెప్పే అధికారం మాకు ఉండేది కాదు. ఇవాళ మీరు ఇక్కడ ఉండి తిష్ట వేసి అక్కడ ఆంధ్ర వాళ్ళను డెవలప్ చేయగలేదు, ఇక్కడ తెలంగాణ వాళ్ళని డెవలప్ కానియలేదు. ఒక 5 కుటుంబాలు 5 కులాలు మొత్తం బాగుపడితే యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాగుపడ్డట, సినిమా ఇండస్ట్రీ అంతా బాగుపడ్డట కాదు కదా. కాబట్టి మీరు స్వార్థపరులై మీరు హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయమని చెప్పే డిమాండ్ మీరు ఏనాడూ చేయలేదు. చేసిన నాలాంటి వాళ్ళకు 2013లో సపోర్ట్ చేయలేదు. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుండి విడిపోయినప్పుడు ఏర్పడ్డప్పుడే క్యాపిటల్ లేకుండా అయ్యేద్దని చెప్పాడు. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాపిటల్ లేకుండా అయ్యేద్దని చెప్పినప్పుడు మీరు సపోర్ట్ చేయలేదు మీ ఆంధ్ర నాయకులు. తర్వాత 2013లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ చేసిన తర్వాతనే విభజన చట్టం చేయండి అంటే మీరెవరు మాట్లాడలేదు. మరి ఇవాళ మీకు నైతిక అర్హత ఉంటుందా? ఇవాళ తెలంగాణలో మేము మాట్లాడుతుంటే, ఉద్యమకారులుగా మేము మాట్లాడుతుంటే, మా తెలంగాణలో మా తెలంగాణ కవులు, కళాకారులు, మా రచయితలకు, మా నిర్మాతలకు, మా సినిమా హీరోయిన్లకి అవకాశాలు ఉండాలి, 85% మాకు దక్కాలి, మా వాటా మాకు లేకుండా ఆంధ్ర వాళ్ళు కొట్టేస్తుంటే మేము ఎంతకాలం ఊరుకుంటాం? ఇంకా ఒకవైపు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయట్లేదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పిలిస్తే కూడా మీరు పోవట్లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని పొమ్మన్నా కూడా పోవట్లేదు మీరు. అంటే మీరు ఇక్కడ తిష్ట వేయడం వల్ల ఎవరికి లాభం? మీకు మాత్రమే లాభం, మీ 5 కుటుంబాలకు, మీ 5 కులాలకు మాత్రమే లాభం. ఇటు తెలంగాణ సమాజానికి లాభం లేదు, అటు ఆంధ్ర సమాజానికి లాభం లేదు. కాబట్టి మీరు ఇక్కడికి వెళ్ళి తరలిపోతే ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది, అక్కడ కూడా ఆంధ్ర సమాజం మిమ్మల్ని నిలదీస్తుంది. మీ 5 కుటుంబాలైనా మిగతా వాళ్ళకి అవకాశాలు రావద్దని చెప్పేసి పక్కా నిలదీస్తారు. కాబట్టి ఇవాళ మాలాంటి అంబేద్కర్ వాదులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, ఈవెన్ అన్నదమ్ముల విడిపోతూ ఆత్మబంధువులు కలిసి ఉందామని చెప్పిన వాళ్ళం మేము. అడగండి, మీరు చలసాని శ్రీనివాస్ ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుని అడగండి, నేను ఎలాంటి ఉద్యమం చేశాను. శాస్త్రీయంగా ఈ రాష్ట్ర విభజన జరగాలని చెప్పిన వాడిని. ఆనాడు చలసాని శ్రీనివాస్ గారితో కలిసి నేను అడిగింది ఏంటంటే, మేము మన అన్నదమ్ముల విడిపోతూ ఆత్మబంధువులకు కలిసి ఉందాం, ఆంధ్ర వాళ్ళు దొంగలు ద్రోహులు కాదు, వాళ్ళని అట్లా అనడానికి తప్పు. మన తెలుగు ప్రజలు ఉత్తరాది వాళ్ళు దొంగలు, ఉత్తరాది వాళ్ళు ఇవాళ ఈ దోపిడీ చేస్తున్నారు హైదరాబాదు, దక్షిణాది దోపిడీ చేస్తున్న వాళ్ళు అంత ఉత్తరాది, మార్వాడి, గుజరాతీ వాళ్ళు ఇక్కడికి వెళ్ళగొట్టాలి. మన దక్షిణాదికి హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేసుకోవాలి, దానివల్ల మన దక్షిణాది ప్రజలందరికీ ఉపయోగము, మన సొమ్మంతా కూడా ఉత్తరాది వాళ్ళు తింటున్నారు,
మన తెలుగు వాళ్ళు కాదు, మన తెలుగు వాళ్ళు కేవలము అధికార దోపిడీ చేశారు కానీ మిగతా దోపిడీ జరగలేదు. కాబట్టి అధికార దోపిడీలో భాగస్వామ్యం కాకుండా వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతే అధికార మార్పిడి జరిగితే మన ప్రాంతంలో మనకు అధికారం స్వయంపాలన వస్తుందని చెప్పేసి ఏదైతే మనం ఉన్నామో మరి ఇవాళ అది జరిగింది. మరి అది జరిగిన తర్వాత మీరు పోయి అక్కడికి పోయి సెటిల్ కావాల్సింది. మీరు పోకుండా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలని చెప్పి మీరు ఉద్యమం చేయకుండా, ఉద్యమం చేస్తున్న అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకుండా మీరు అక్కడికి కనీసం ఆంధ్ర వాళ్ళకన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు అవకాశం ఇచ్చారంటే ఇయ్యలేదు. మీ 5 కుటుంబాలే, మీ 5 కులాలే బాగుపడ్డాయి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మా వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చినంటే ఇవ్వలేదు. కనీసం మాకు 5% వాటా కూడా మీరు ఇవ్వలేదు. మాకు ఉమ్మడి అంటే 10 ఏళ్ళ కామన్ క్యాపిటల్లో 42% వాటా రావాలి. ఇప్పుడు మాకు 85% వాటా రావాలి. మరి లెక్కలు తీయండి. ఇవాళ ఎవరైతే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరైతే ఇవాళ అధ్యక్షులు అయిందో, దిల్రాజు రెడ్డి రెడ్డి అయితే అధ్యక్షుడు అయిందో, ఇవాళ లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. 42% ఉమ్మడి మొన్నటి 10 ఏళ్లలో మా వాటా మనకు రావాలి. ఇప్పుడు 85% వాటా ఉండాలి. అది రామోజీ ఫిలిం సిటీలో ఉండాలి, రామానాయుడు స్టూడియోలో ఉండాలి, అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోలో ఉండాలి. అంతేకాకుండా మొత్తానికి సినిమా హీరోయిన్లలో, నిర్మాతలు, దర్శకులు అన్నిట్లలో 85% మా వాటా మాకు ఉండాలి. చిత్రపురి కాలంలో 3,000 కోట్ల కుంభకోణంలో మీరు చేసిన కుంభకోణంలో ఇప్పటి వరకు మీ మీద సరైన చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాలి. ఆ 3,000 కోట్ల కుంభకోణం ఏదైతే జరిగిందో మా వాటా అందులో మాకు రావాలి. మా 85% మా తెలంగాణ వాళ్ళకే చిత్రపురి కాలనీ దక్కాలి. మీరంతా వెళ్ళిపోవాలి. మిగతా వాళ్ళు అక్రమంగా ఎక్కడైతే చిత్రపురి కాలనీలో అడ్డా వేశారో మీరంతా కూడా పోయి ఆంధ్రలో ఒక చిత్రపురి కాలనీ కట్టుకోరు. అంతేగాని మా తెలంగాణ ప్రాంతంలో ఉంటూ మమ్మల్ని దోపిడీ చేస్తూ, మమ్మల్ని అణచివేస్తూ, మాకు అవకాశాలు అనేకుండా, మేము సంపాదించుకోకుండా మా అవకాశాలను కొట్టేసి మీరు ఇక్కడే తిష్ట వేస్తారంటే నడవదు. అట్లాగే ఉత్తరాది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టడంలో మీ పాత్ర అసలే లేదు. ఇవాళ అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చుకుంటారు, సల్మాన్ ఖాన్ తీసుకొచ్చుకుంటారు, మీరు ఉత్తరాది వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. కానీ ఒక రజనీకాంత్తో కానీ, ఒక విజయ్తో కానీ, లేదంటే ఇక్కడ కర్ణాటకలో ఉన్న సినిమా యాక్టర్లతో కానీ, లేదంటే కేరళ సినిమా యాక్టర్లు కానీ అద్భుతంగా తీస్తున్నారు. వాళ్ళు అన్ని కులాలకు అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అన్ని మతాలకు అవకాశాలు ఇస్తున్నారు. పాపం జానీ మాస్టర్ ఒక ముస్లిం అని ఆయనకు ఒక జాతీయ అవార్డు వస్తే సహించలేని మీరు అక్రమ కేసులో ఎక్కించి ఆయనని జైలుకు పంపించారు. మరి మీరెందుకు జైలు పోరు? మీరు నిజంగానే తప్పు చేసిన బన్నీ అర్జున్, ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలు పోవాల్సిందే, శిక్ష పడాల్సిందే. ఆయన తప్పు చేసేవాడు క్లియర్గా మనకు కనబడుతుంది. ఆ విషయం కనబడుతున్నా కూడా ఆయన ఏదో మొత్తంగా మీరు అంతా కదిలొచ్చిర్రే. అక్కడ మనిషి మా తెలంగాణ బిడ్డ చచ్చిపోతే మీరు రారు, మా తెలంగాణ బిడ్డ కొడుకు పాపం ప్రాణ పరిస్థితిలో ఉంటే మీరు రారు, మీరు పట్టించుకోరు. కానీ మిమ్మల్ని మాత్రం మేము పెద్ద హీరోలు, మీరేమన్నా రియల్ హీరోలు? మీ రియల్ హీరోలతో మాకు ఏం జరిగేది లేదు, జరిగేది లేదు. ఎవరు మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళకి వాళ్ళని న్యాయం చేసిరా? మాకేమైనా న్యాయం జరిగిందా మీ వల్ల? మా ప్రాంతం అభివృద్ధి చెందిందా మీ వల్ల? మా వర్గాలకు న్యాయం జరిగిందా మీ వల్ల? కనీసం మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వర్గాలకు, మీ కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళకైనా వర్గాలకు ఏమైనా న్యాయం జరిగిందా? మీ కులంలోనే జరిగిందా? అట్లాంటి స్వార్థపరులను మిమ్మల్ని ఎందుకు ఉంచాలి ఇక్కడ? మేము ఎందుకు ఉండనియాలంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రాకు మీరు తరలి వెళ్ళడం వల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్కు లాభం జరుగుతుంది, మా తెలంగాణకు కూడా లాభం జరుగుతుంది. మా తెలంగాణకు కూడా మా అవకాశాలు మాకు వస్తాయి. మీ అనిశ్చిత మాకు ఉండదు. మా గద్దరు ఇవాళ దళితుడు కాబట్టి ఆయన పేరుతోని అవార్డు పెడితే, నంది అవార్డు పెడితే మీరు తీసుకోరు. పాపం బొమ్మక్ మురళి ఒక దళిత డైరెక్టర్, ఆయన సినిమాలు తీస్తే బయటికి రానియారు. పాపం ఒక దళిత హీరోగా ఇండియా ఫైల్ సినిమా తీసిన అద్దెకి దయాకర్ కాంగ్రెస్ లీడర్ అయి ఉండి ఆయన సినిమా బయటికి రానియారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఒక రఫీ తీసిన సినిమాను గత ఉమ్మడి తెలంగాణలో కూడా ఆయన కేసీఆర్ బయటకు రానియాడు, తెలంగాణ సినిమాలు బయటకు రానియాడు, ఆడనీయలే. 10 ఏళ్ళు అదే తప్పు చేసిన కేసీఆర్ ఒక్క సినిమా తెలంగాణ వాళ్ళదికే రానియకుండా చేశాడు. కేవలము ఒక్క సినిమా బలగం సినిమా తప్ప ఇంకేమైనా సినిమాలు వచ్చినా మా వాళ్ళు అయినరా?
మరి మాకు మా ప్రాంతంలో మీరు ఉండి మా సినిమాలు లేకుండా చేసి మమ్మల్ని హీరోలు లేకుండా చేసి మాకు అవకాశాలు లేకుండా చేసి మా ప్రతిభను దెబ్బకొట్టి ప్రతిభ ఉన్న వాళ్ళకి అవకాశాలు అనేవి తొక్కేసి మా సినిమాలు రిలీజ్ కాకుండా చేసి మా వాళ్ళు నిర్మాతలంతా రోడ్లో పడేటట్టు చేసి సినిమా మొత్తం థియేటర్లన్నీ సిండికేట్ చేసేసి మీరు అన్యాయం చేస్తే మేము ఊరుకోవాలా? ఊరుకునే సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా తెలంగాణ నుండి మీరు వెళ్ళాల్సిందే. కామన్ క్యాపిటల్ టైం అయిపోయింది. లీగల్గా కూడా ఇప్పుడు మీరు ఉంటారంటే చెల్లదు. మీ ఆస్తులు ఇక్కడ ఉంటాయి, మీరు వ్యాపారం చేసుకోండి. మీ 15% మీకు ఉంటుంది, మా 80% మాట మాకు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇలా చర్చలు జరగాలి. రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణను, మన ఫిల్మ్ ఇండస్ట్రీని మనం అభివృద్ధి చేసుకుందాం. మన వాళ్ళకి అవకాశాలు ఇద్దాం. 85% మన వాళ్ళే ఉండే విధంగా నా ముఖ్యమంత్రి గారి చర్చలు జరగాలి. ఆ దిశగా అడుగులు జరగాలి. వీళ్ళని ఇక్కడే తిష్ట వేసి ఉంచుతారంటే మాత్రం ముఖ్యమంత్రి గారు యుద్ధం, ఓయూలో మన పొరగాను చేసిన యుద్ధం మొత్తం యావత్ తెలంగాణ సమాజం చేస్తుంది. ఆ యుద్ధం ఆగదు. మా వాట మాకు వచ్చేదాకా ఆగదు. ఖచ్చితంగా తెలంగాణలో సబ్బండ వర్గాలు ఎట్లయితే పోరాటం చేశారో ఇప్పుడు సినిమా రంగంలో జరుగుతున్న అణచివేతకు, అన్యాయానికి, ఆంధ్రాలో అణచివేతకు, ఆంధ్రలో చేస్తున్న అన్యాయాలకు, అణచివేతకు వ్యతిరేకంగా మా తెలంగాణ యావత్ సినిమా కళాకారులే కదా యావత్ సమాజం కదిలి వస్తుంది. ఆ దిశగా ఉద్యమం మొదలు కాకముందే మీరు సరి అయిన తగు నిర్ణయం తీసుకొని న్యాయం చేసే దిశగా, తెలంగాణను రక్షించే దిశగా మీరు అడుగులు వేస్తారని తప్పకుండా ఆశిస్తున్నాను. జై భీమ్.